Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, వైసీపీ నుంచి సిబిఎన్ గారికి టెంప్టేషన్స్ మొదలైనవి. ఇది మన స్టేట్ డెవలప్మెంట్కి అస్సలు మంచిది కాదు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నిన్న కొడాలి నాని గారు సిబిఎన్ గారిని క్రిటిసైజ్ చేస్తా ఆయన ఏమడుగుతున్నారు, మీరు ఎలక్షన్లో గెలిచిన వెంటనే 18 years దాటిన ప్రతి ఉమెన్కి 1500 per month ఇస్తా అన్నారు కదా. నెక్స్ట్ 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు. నెక్స్ట్ ఫ్రీ బస్ ఇస్తామన్నారు. పెన్షన్స్ టు బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీస్ అబౌవ్ 50 years ఇస్తామంటున్నారు. నెక్స్ట్ నిరుద్యోగ భృతి కింద నెలకి 3000 ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా, మీరు వీటి మీద ఫోకస్ చేయకుండా పోలవరం వెళ్ళొచ్చి పోలవరం మీద అలిగేషన్స్, అమరావతి వెళ్ళొచ్చి అమరావతి మీద అలిగేషన్స్, నెక్స్ట్ ఋషికొండ ప్యాలెస్ అని చెప్పేసి దాని మీద అలిగేషన్స్, అక్కడ ఫర్నిచర్ మీద అలిగేషన్స్, ఇవన్నీ చెప్తా మీరు డైవర్ట్ చేస్తున్నారు జనాల్ని. ఇవంతా కాదు, మీరు ఎప్పటి నుంచి సూపర్ 6 స్టార్ట్ చేస్తారు, దాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఆ డేట్ ఏంటో చెప్పమని చెప్పేసి ఈజ్ ఛాలెంజింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ బస్ మీద ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో సూపర్ 6 మీద కూడా నేను కంప్లీట్గా నెగిటివ్ కాదు. ఎందుకంటే అందులో 20 lakh జాబ్స్ క్రియేట్ చేస్తామంటున్నారు. సో దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ స్టేట్ డెవలప్మెంట్. కానీ ఎక్సెసివ్ వెల్ఫేరిజం అండ్ ఫ్రీబీస్ మీద ఎక్కడైతే సిబిఎన్ గారు ప్రామిస్ చేస్తున్నారో అవన్నీ చేయకుండా మీరు ఈ అదర్ ఎలిగేషన్స్ అన్నీ తీసుకొచ్చి జగన్ గారి మీద, వైసీపీ మీద మీరు డైవర్షన్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇన్ ఎసెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే సిబిఎన్ గారు అస్సలు దీనికి పడకూడదు. ఈ ప్రొవకేషన్స్కి ఎక్కడ ఆయన తలొగ్గకూడదు. ఎందుకంటే నాకు సిబిఎన్ గారనే కాదు, ఏ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా వాళ్ళకి నేను ఇదే కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను యాజ్ అ కామన్ మ్యాన్. ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద కానీ ఫ్రీబీస్ మీద కానీ అసలు మనం వెళ్ళకూడదు. ఐ డోంట్ కేర్ వెదర్ యూ విల్ విన్ ఆర్ లూజ్. నేను వైసీపీ పవర్లో జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారి మీద నేను ఇదే కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సిబిఎన్ గారికి కూడా ఇదే కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. అండ్ నేను ఓపెన్గా కూడా చెప్తున్నా, మీరు పొలిటికల్గా నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలుస్తారా ఓడిపోతారా అనేది కూడా నేను పట్టించుకోను. ఐ ఓన్లీ కేర్ అబౌట్ స్టేట్ డెవలప్మెంట్. సో ఆ కన్సర్న్తో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు వెల్ఫేర్ చేయండి, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలోకి వెళ్ళకండి, ఎక్సెసివ్ ఫ్రీబీస్లోకి అసలు వెళ్ళకండి. అండ్ సిబిఎన్ గారు ఎస్పెషల్లీ మీరు గుర్తించాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు మన స్టేట్కి ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీకు తెలుసు, మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుసు. ఇంకా మీరు వచ్చి ఇన్ని డేస్ అయినా కూడా ఇంకా మీకు ఒక డీటెయిల్డ్ అప్పులు ఎంత ఉన్నాయి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని ఉన్నాయి, బడ్జెటెడ్ బారోయింగ్స్ అని ఉన్నాయి, మీకే ఇంకా ఒక లెక్క దొరకట్లేదు అన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు వైసీపీ నుంచి ఇలాంటి ప్రొవకేషన్స్ వస్తే, వైసీపీ అనే కాదు ప్రపంచంలో ఎవరు వచ్చి మిమ్మల్ని ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద పుష్ చేస్తున్నా మీరు వెళ్ళకూడదు. మన స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని. అండ్ ఆల్సో ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసారు కదా, డెవలప్మెంట్ మీద ఆస్పిరేషన్స్ పబ్లిక్కి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మీకు అర్థమైనాయి. అండ్ ప్రైవేట్ సెక్టర్ని బూస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు స్పెషల్గా ఎవరు చెప్పనవసరంలా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎక్సెసివ్ వెల్ఫేరిజం అండ్ ఫ్రీబీస్ మీదకి వెళ్తే మన స్టేట్ డెవలప్మెంట్ని మీరు చేజేతులా డ్యామేజ్ చేస్తున్నట్టే. అక్కడికి పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఈ తాయిలాల రూపంలో మనం వేస్ట్ చేసుకుంటున్నట్టే. మీరు వెల్ఫేర్ చేయండి, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద ఎంతైనా పెట్టండి. కానీ కొడాలి నాని గారు చేస్తున్న ప్రొవకేషన్స్కి వైసీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ చేస్తున్న మిమ్మల్ని ఆ సూపర్ 6లో ఉన్న ఎక్సెసివ్ వెల్ఫేరిజం కానీ ఆర్ ఆ సూపర్ 6లో లేని అదర్ ఎక్సెసివ్ వెల్ఫేరిజం అండ్ ఫ్రీబీ ప్లాన్స్ మీకు ఏమైనా ఉంటే అవన్నీ డ్రాప్ చేసుకొని స్టేట్ డెవలప్మెంట్ మీదే ఫోకస్ పెట్టమని నా రిక్వెస్ట్. అండ్ మీ సూపర్ 6లో 20 lakh జాబ్స్ మీద ఫోకస్ పెట్టండి, నాకేం ప్రాబ్లం లేదు. మిగతా వాటి మీద ఏం పెట్టినా కూడా మన స్టేట్ డెవలప్మెంట్కి ఇది వెరీ వెరీ డేంజరస్. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, వెదర్ నా కోరిక కరెక్టో కాదో. And I am openly saying I don't care whether any political party will win or lose in any election. నా ఫోకస్ ఓన్లీ స్టేట్ డెవలప్మెంట్. మీరు కూడా స్టేట్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.